విమానం, రైళ్లు, బస్సులు ఎన్ని ఉన్నా పడవ ప్రయాణం ఒక మధుర అనుభూతిని ఇస్తుందంటారు. నదీ పరవళ్ల మధ్య ప్రయాణం మాటల్లో చెప్పలేనిది. ఊహల లోకంలో తేలిపోయేలా చేసే ఒక మజిలీ అది. హైలస్సా అంటూ కొండ కోణల మధ్య సాగిపోయే పడవ ప్రయాణం గురించి ఇక వేరే మాటల్లో చెప్పక్కర్లేదు. జన్మ జన్మలకి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను పంచిపెడుతుంది. ఎక్కడ అద్భుతం, ఏమా ప్రత్యేకత. మనసు దోచే కొండలు, మైమరిపించే ప్రకృతి స్వైగాలు, వీటి మధ్యలో గోదావరమ్మ పరవళ్ళు, వీటన్నిటినీ ఆస్వాదిస్తూ పడవ ప్రయాణం. భద్రాచలం పాపికొండల టూర్లో పర్యాటక శాఖ అందిస్తున్నది స్పెషల్ టూర్. దీనిపై ఐ న్యూస్ స్పెషల్. పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. కొండల్లో ఉరికింది గోదావరి, తాని కోనల్లో నిండింది గోదావరి. కొండల్లో ఉరికింది, కోనల్లో నిండింది, ఆకాశ గంగతో హస్తాలు కలిపింది. పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. మడులలో సుడులలో గరువాల నడులలో పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించి వచ్చింది. అడవి చెట్లన్నీ జడలోన తొరిమింది, కోళ్ళు దండలు గుచ్చి మెళ్ళోన దాల్చింది. పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. అందం ఆ గిరుల సొంతం, వయ్యారి గోదారి వాటికి వడ్డానం. చుట్టి వచ్చే పిల్ల తెమ్మెరలు, ఆకట్టుకునే పల్లె అందాలు, మట్టి వాసనకు విలువనిచ్చే గిరిపుత్రుల అమాయకత్వం ఆ కొండ ప్రాంతానికి కొత్త సొగసులు అద్దాయి. అదే 3 జిల్లాలను పెనవేసే పీఠముడిగా, అందాల సీమగా పేరుగాంచిన పాపికొండల ప్రాంతం. గోదావరికి అటూ ఇటూ ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఎత్తైన కొండలు, ఆ కొండల్లో రాజసం ఉట్టిపడేలా మహావృక్షాలు, సాయం వేళల్లో జలపాతాల దగ్గరలో సందడి చేసే వన్య ప్రాణులు. అచ్చమైన ప్రకృతి రమణీయతకు అసలు సిసలైన నిర్వచనం పాపికొండలు. చాలా చాలా అద్భుతంగా అనిపించింది మాకు ఆ ప్రయాణం. చుట్టూత నీళ్లు, చుట్టూత కొండలు, మధ్యలో నీళ్ళలో ఈ ప్రయాణం చాలా అద్భుతంగా అనిపించింది. ఆ కొల్లూరు కూడా బ్యాంబూ హట్స్లో మాకు నైట్ స్టే ఇచ్చారు. ఆ నైట్ స్టే అదొక దీవి, ఆ దీవిలో మధ్యలో మేము ఉన్నాం. చుట్టూ వాటరు, అద్భుతమైన భోజనం, ఆంధ్ర భోజనం పెట్టారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. తర్వాత ఆ దగ్గరగానే ఒక వాకింగ్ అని తీసుకెళ్ళి అక్కడ కూడా జలక్రీడలు చేయడానికి కానీ, అందరూ నీళ్ళు ఆడుకోవటం, చాలా ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఇది తప్పకుండా ఈ టూర్ అందరికీ చాలా నచ్చుతుంది. వీకెండ్స్లో ప్రతి వాళ్ళకి అలసిపోయి వారం అంతా పనిచేసిన వాళ్ళకి 2 days వీకెండ్ ఇది ఒక అద్భుతమైన రిలీఫ్ ఇస్తుంది. దీనివల్ల జనాలకు చాలా ఎంజాయ్ చేస్తారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఒక చాలా మంచి టూరు ఏపీ టూరిజం వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. నేను దీనికి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. Holesa, 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 hole holesa, 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 hole holesa, 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 hole
सा ఎత్తైన కొండలను చుడుతూ ఎన్నో నదులు సెలయేళ్లు పారుతున్నాయి. పచ్చదనమే పైట పరిచిందా అన్నట్లుండే నదీ తీర ప్రాంతాలు ఉన్నాయి. అయినా పాపికొండలకే ఎందుకింత ప్రాధాన్యత? జన్మ జన్మలకు మర్చిపోలేని అనుభూతినిచ్చేది ఏముందక్కడ? మొదటి నుంచి విశాలంగా ఉండే గోదావరి నదీ ప్రవాహం పాపికొండల దగ్గరకొచ్చేసరికి ఎరుకుగా ఉంటుంది. ఆకాశాన్ని తాకుతున్నట్లుండే రెండు కొండల మధ్య నుంచి నీటి ప్రవాహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. పాపికొండలు తూర్పు కనుమల్లోని ఒక శ్రేణి. ఇవి ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల మధ్య పేర్చినట్లుండే ఎత్తైన కొండలు. చలికాలంలో ఇక్కడి వాతావరణం కాశ్మీర్ను తలపిస్తుంది. ఎత్తైన కొండలు, జలపాతాలు, అచ్చమైన స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం ఇవన్నీ ఆంధ్ర కాశ్మీరంగా పిలవకుండా ఉండనీయవు. మదిని పులకరింపచేసే వయ్యారి గోదావరి సయ్యాటలు, ముత్యాల్లాంటి మంచు బిందువులతో తలతల మెరిసే కొండలు, సూర్యోదయాన బంగారు రంగులో తళుక్కుమనే ఇసుక తిన్నెలు, తెలతెల వారకముందే గోదారమ్మ తల్లిని నిద్రలేపే గిరిపుత్రుల బతుకు పాటలు, అదో సరికొత్త లోకం. అన్నింటికీ మించి మైమరపించే ప్రకృతి సోయగాల నడుమ అలరారుతున్న సుందర ప్రాంతం. నేను హైదరాబాద్లోనే ఉంటానండి. నేను అవుట్ స్టేషన్స్ ఎప్పుడు వెళ్ళను. దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్. టూరిజం వాళ్ళు ముందు ఇలాంటి ట్రిప్స్ ఏం చేయకపోతుండే, ఇప్పుడు కొత్త కొత్త ట్రిప్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సాగర్ టు శ్రీశైలం చేశారు, అది చాలా బాగుంది, చాలా బాగా రన్ అవుతుంది. ఇది సెకండ్ ట్రిప్, ఇది కూడా చాలా బాగుంది. ఇలాంటి కొత్త కొత్త ట్రిప్స్ వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము నైట్ కొల్లూరు సైడ్ వచ్చాము, అక్కడ వుడెన్ కాటేజెస్ చూస్తే చాలా బాగున్నాయి. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి, ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా, ఉప్పొంగిరి గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. విమాన ప్రయాణాలు అందుబాటులోకి వస్తున్నాయి. రైళ్లు, బస్సుల సంఖ్య పెరుగుతోంది. కార్లల్లో మధ్యతరగతికి షికారు చేసే రోజులొచ్చేశాయి. పడవ ప్రయాణంలో ఉండే ఆనందం, అనుభూతి మరెక్కడా ఉండదనేది నికార్సైన నిజం. అది పాపికొండల మధ్య ప్రయాణం చేయడం ఇక ఈ జన్మకు చాలు అనిపిస్తుంది. కోట్లు ఖర్చు పెట్టినా మిగలని ఆనందం, జీవితానుభవం కలుగుతుంది. చలికాలంలో పడవ ప్రయాణం ఓ మధురానుభూతి. మంచు దుప్పటి కప్పుకొన్న కొండలు, ఆ కొండల మధ్య నుంచి మంచు తెరను చీల్చుకుంటూ వెళ్లే లాంచీ ప్రయాణం, అటూ ఇటూ గోదావరి గట్టున మంచు బిందువులను భారంగా మోస్తూ దీనంగా చూస్తుండే ఎత్తైన చెట్లు, అడుగడుగునా మైమరిపించే ప్రకృతి సోయగాలు, మధ్యలో గోదారమ్మ పరవళ్లు, వీటన్నింటినీ ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో అలా సేదదీరిపోవచ్చు. ఆంధ్రజాతి అయోధ్యాపురిలో ఆధ్యాత్మిక పరవశం, సీతారాములు వనవాసాన్ని గుర్తుకు తెచ్చే పర్ణశాల, పోచవరంలో పాపికొండల కురుల మధ్య సన్నని పాపిడిలా సాగే గోదారి అందాలు, ప్రకృతి ఒడిలో పాములేటి గలగలలు, దండకారణ్యంలో పక్షుల కిలకిలలు, గోదారి గట్టుకు ఇరువైపున గిరిజన గూడాలు, చలిమంటల వెచ్చదనంలో ఇసుక తిన్నెలపై నాటు వంటకాల విందులు, వెదురు గుడిసెల్లో బస, తమను తాము మైమర్పింపజేసే షికారు, పాపికొండల లాంచీ టూరు, జన్మ జన్మలకు మరిచిపోలేని అనుభూతి మిగిల్చే 15 గంటల ప్రయాణం. రాజమండ్రి దగ్గర మొదలై పవిత్ర భద్రాచల రామయ్య సన్నిధిలో ముగిసే పడవ ప్రయాణం కేవలం కలలకు మాత్రమే పరిమితం. మాటల్లో ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా వర్ణించినా తక్కువే.